హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరళితాస్ కిచెన్. ఈరోజు మనము పెద్దలకి పిల్లలకి ఒకే పిండితో 2 రకాల స్నాక్స్ ఎలా చేయాలో చూద్దాం. అవేనండి బజ్జీలు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా. ఈరోజు మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ చూద్దాం. దీనికి ముందుగా శనగపప్పు తీసుకుని నానబెట్టుకోవాలి. ఒక 3-4 అవర్స్ నానబెట్టుకోవాలి. ఈ శనగపప్పులో చాలా ప్రోటీన్ ఉంటుంది, చాలా మంచిది. సో డైరెక్ట్గా మీరు శనగపప్పు వాడితే చాలా బాగా వస్తాయి బజ్జీలు కూడా. తర్వాత మన పచ్చిమిర్చి ఉంటాయి కదా, పెద్ద పచ్చిమిర్చి అవి తీసుకుని వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని దాటిని ఈ విధంగా మధ్యలోకి ఘాటు పెట్టుకుని దాంట్లో సీడ్స్ అన్నీ తీసేయాలి. సీడ్స్ మన చేతికి తగిలితే చాలా మంటగా ఉంటుంది, అందుకని మీరు గ్లౌజులు ఉంటే గ్లౌజులు వాడండి, లేకపోతే ఇలా నైఫ్తోనే తీసేయండి. జాగ్రత్తగా తీసి ఈ విధంగా తీసివేసి అన్నీ పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి బజ్జీల్లో మనకి ఇదే పెద్ద ప్రాసెస్, మిరపకాయలో గింజలు తీయడం. ఇప్పుడు మనకి శనగపప్పు నానిపోయింది కదా, ఈ శనగపప్పును తీసి మిక్సీలో మనము చక్కగా పిండి చేసుకోవాలన్నమాట. మనం వాటర్ ఏమి వేయక్కర్లేదు, ఎక్కువ వాటర్ ఏమి పట్టవు దీనికి. సో వాటర్ వేయద్దు, ఎక్కువ కొంచెం వేస్తే సరిపోతుంది అన్నమాట. చూడండి, అందులో మనకి నానిపోయినాయి కదా, దాంట్లో వాటరే సరిపోతుంది. ఏమన్నా పడితే కొంచెం వేయండి. దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ బజ్జీలకి మనకి గ్యాస్ కూడా రాదు, సో చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తగినంత ఉప్పు కూడా వేసేసుకుంటాం అన్నమాట. ఉప్పు వేసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ అక్కర్లేదని చెప్పాను కదా, కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కొంచెం వాటర్ ఎక్కువ పడినా మీరు నెక్స్ట్ టైం మళ్ళీ పప్పు వేసుకున్నప్పుడు తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ మాత్రం గట్టిగానే ఉంటే బాగుంటుంది. దాంట్లో కొంచెము వాము కూడా వేసేసుకుంటాం. ఉప్పు, వాము, కొంచెం వాటరు. చూసారు కదా, మెత్తగా రుబ్బేసాము. ఓకే, ఇప్పుడు మనం పప్పు అంతా చక్కగా ఇలా పిండి చేసుకొని అన్నిట్లో మనం ఉప్పు, వాము వేసుకొని రుబ్బుకోవాలి. అదంతా తీసి పక్కన పెట్టుకుందాం. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది, మెత్తగా అక్కర్లేదు మనకి. శనగపిండి లాగా మాత్రం అస్సలు వద్దు. తర్వాత ఓ చిన్న రోల్ ఉంటుంది కదా ప్రతి వారింట్లో, ఆ చిన్న రోల్ తీసుకుని దాంట్లో ఒక స్పూను, అంటే మన పచ్చిమిర్చిని బట్టి ఒక స్పూను శనగపిండి, కొంచెం సాల్టు, కొంచెం వాము ఈ 3 వేసుకుని మనము ఊరికే మిక్స్ చేసేసుకుంటాం అన్నమాట. శనగపిండిలో కలిసేటట్టు మిక్స్ చేసేసుకోండి. అలా కలిసిపోయినాయి కదా, ఇప్పుడు సాల్ట్, వామ్ అన్నీ కలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ పొడిని మనం పచ్చిమిర్చి సీడ్స్ తీసేసిన పచ్చిమిర్చిలో జస్ట్ కొంచెం తీసుకుని ఇలా రాసేయచ్చు. మీరు స్పూన్తో రాసినా సరిపోతుంది. చేత్తో రాస్తే మంట అనుకున్న వాళ్ళు చక్కగా స్పూన్ తీసుకొని జస్ట్ స్పూన్తో ఇలా రాసి పక్కన పెట్టుకుందాం. అన్ని పచ్చిమిర్చిలోనూ అలా ఈ పొడి రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి పచ్చిమిర్చి రెడీ అయిపోయాయి, పిండి కూడా రెడీ అయిపోయింది కదా. సాల్ట్, వామ్ వేసుకున్న పిండిలో ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకుంటాం అన్నమాట. సోడా ఉప్పు మంచిదేనండి, వేసుకోవచ్చు, ఏమవ్వదు, డైజెషన్ బాగా అవుతుంది. ఆ తర్వాత ఒక డీప్ ప్యాన్ తీసుకొని నూనె వేసుకొని, నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా మన పచ్చిమిర్చి తీసుకొని ఎక్కువ పిండి ఇలా పెట్టుకొని వేసుకుంటాం అన్నమాట. ఇది ఎలాగో బజ్జీలు డీప్ ఫ్రై చేయాల్సిన తప్పదు కదా, సో మనం పిండి ఎక్కువ పెట్టుకోవాలి. శనగపిండి వెళ్ళే ఇలా లైట్గా కాదు, ఇదేంటంటే చాలా ఎక్కువ పిండి పెట్టుకుంటాము. ఇది చాలా బాగా క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఒక రైస్ కప్పు పప్పుకి మనకి కరెక్ట్గా ఒక 6 అలా వస్తాయి అంతే బజ్జీలు. దాన్ని బట్టి మీరు పప్పు పోసుకోవాలి. ఎక్కువ పప్పే పడుతుంది అనమాట. ఎక్కువ బజ్జీలు కావాలంటే ఎన్ని పచ్చిమిర్చి ఉంటే దాన్ని బట్టి మీరు లెక్క పెట్టుకోండి. 1 కప్కి ఒక 6 బజ్జీలు వస్తాయి, 6 బజ్జీలు. దాన్ని బట్టి మనం పప్పు నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం కాలితే మనకు కారం అంత ఉండదు అనమాట, అందుకని పచ్చిమిర్చి కూడా కొంచెం కాలే వరకు ఉంచుకొని చక్కగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిల్లలు పాపం వెయిట్ చేస్తూ ఉంటారు కదా, మనం ముందు పచ్చిమిర్చి బజ్జీ వేసేసాం కదా, పిల్లల కోసం ఇప్పుడు అరటికాయ బజ్జీలు. మన పచ్చి అరటికాయలు ఉంటాయి కదా, పచ్చి అరటికాయలు తీసుకుని చక్కగా పైన స్కిన్ తీసేసి వాటిని
మీ ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పొడవుగా సన్నగా కట్ చేశాను, ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా. వాళ్ళకు కూడా పచ్చిమిర్చి బజ్జీ తిన్న ఫీలింగ్ రావాలని ఆ షేప్లో కట్ చేశాను. మీ ఇష్టం, చిప్స్లో అయినా కట్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా సన్నగా కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసి సేమ్ పిండితో పిల్లలకి ఇప్పుడు అరటికాయ బజ్జీ వేద్దాం. అరటికాయ కూడా చాలా మంచిదే, బజ్జీలు కూడా చాలా బాగుంటాయి. మీ ఇష్టం, మీ దగ్గర పొటాటో ఉంటే పొటాటో వేసుకోవచ్చు, అరటికాయ ఉంటే అరటికాయ వేసుకోవచ్చు, ఏ వెజిటేబుల్ అయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు అరటికాయ ముక్కలు రెడీ అయిపోయాయి కదా. సేమ్ పిండితో మనము చక్కగా పిండి తీసుకొని ఇలాగే ఎక్కువ పిండి తీసుకొని మనం పచ్చిమిర్చి బజ్జీలు వేసినట్టే అరటికాయతో బజ్జీలు వేసేస్తాం అన్నమాట. చూసారు కదా, ఇలా వేసి ఇవి కూడా చక్కగా గోల్డ్ కలర్లోకి వచ్చాక తీసేస్తే సరిపోతుంది అన్నమాట. చూసారా, వేగిపోయాయి. ఈ టైప్లో ఉంటే సరిపోతుంది, ఆల్మోస్ట్ వేగిపోయినట్టే. ఇప్పుడు వీటిని తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఈ పిండిని మనం సేమ్ పచ్చిమిర్చి బజ్జీలకు వాడిన పిండి వాడాం కదా, అందుకని ఇందులో కారం ఉండదు కదా. దీంట్లో మనం ఇప్పుడు పెప్పర్ వేస్తాం అనమాట. పైన పెప్పర్, బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా, మిరియాల పొడి, అది వేడి మీద చక్కగా అన్నిటి మీద వేసేసుకొని ఇలా కలుపుకొని పిల్లలకి ఇస్తే ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు సేమ్ పిల్లల వరకే వేస్తే ఆ పిండిలో కొంచెం కారం కావాలంటే కారం కలుపుకోవచ్చు, అలా అయినా కూడా బాగుంటాయి అన్నమాట. బ్లాక్ పెప్పర్ ఒక టేస్ట్ వస్తుంది, కారం ఒక టేస్ట్ వస్తుంది. ఏ టేస్ట్ అయినా బాగుంటుంది, పిల్లలకి బాగా నచ్చుతాయి. మీరు తప్పకుండా ట్రై చేసి పెట్టండి. పెద్దలకి పచ్చిమిర్చి బజ్జీలు ఇష్టం లేని వాళ్ళైతే ఎవరు ఉంటారు కదా. సో పిల్లలు అరటికాయ బజ్జీని ఎంజాయ్ చేస్తూ ఉంటే పెద్దలు పచ్చిమిర్చి బజ్జీని ఎంజాయ్ చేస్తారనమాట. మిర్చి బజ్జీలో ఉల్లిపాయ, నిమ్మకాయ పిండుకొని తింటే ఆ టేస్టే వేరు. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.